వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలకేయ సోషల్ మీడియా సైన్యం ఉంది. ఆ పార్టీ ప్రారంభం నుంచి సోషల్ మీడియా అండదండలు నిలుస్తూ వస్తోంది. అన్నింటికీ మించి మనసు పెట్టే వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా విభాగానికి సేవలందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నిత్యం స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యానించినా, ప్రభుత్వ వైఫల్యాలు కనిపించిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తోన్న చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఎంతో కొంత ఉపాధి చూపించేవారు. జీతంతో పాటు గౌరవ వేతనం అందించేవారు. కానీ ఎందుకో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోషల్ మీడియా విభాగాన్ని పట్టించుకోలేదు. అందులో పనిచేస్తున్న వారంతా స్వచ్ఛందంగా చేస్తున్నారే తప్ప శాశ్వతంగా చేయలేకపోతున్నారు. మరికొందరైతే మరో ఉపాధి మార్గం లేక జగన్ అధికారానికి దూరమయ్యారని, కూటమి అధికారంలోకి వచ్చిందన్న బాధతో ఆసుపత్రి పాలవుతున్నారు. వారిని సైతం పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసిన వారు ప్రత్యక్షమవుతున్నారు. చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి పోస్టులు చేసిన వారు ఉన్నారు. కూటమి పార్టీల నేతలతో పాటు వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించిన వారు సైతం ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. జైలుకు వెళ్లి రోజుల తరబడి బెయిల్ రాక కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అటువంటి వారు బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్సలు అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.